వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఓకేనా. సో ఈ పేపర్ రంగా చాలామంది భయపడతారు, ఎందుకంటే మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉంటుంది. కానీ దీంట్లో ఏ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, అలాంటివి యూనిట్గా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి టాప్ 3 క్వశ్చన్స్ చెప్తా. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకేనా. ఇవ్వండి. సో ఇలాంటివి యూనిట్ వైజ్గా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ టాప్ 3 క్వశ్చన్స్ చెప్తాను. సో ఇక మేము పాస్ అయితే సరిపోతుంది అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ నుంచి ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో యూనిట్ వైజ్గా చూద్దాం. ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఉన్నాయంటే సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇది మీకు ఎగ్జామ్ డేసెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ ఇది కూడా ఖచ్చితంగా చదవండి. దీంతో పాటు ఫోర్త్ క్వశ్చన్ ఒకటి చదవండి. ఓకే, యూనిట్ 1 నుంచి ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి ఖచ్చితంగా. ఓకే, ఇవి మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. తర్వాత యూనిట్ 2 చూసుకుంటే ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ థర్డ్ క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి, ఇది ఎగ్జామినేషన్స్లో ఎక్కువసారి రిపీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ అవసరం లేదు, సిక్స్త్ చదవండి. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 2లో ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే రైట్. నెక్స్ట్ యూనిట్ 3. ఓకే, సో వీటి యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు దీనికి సంబంధించిన డిఎం క్లాసెస్ యాప్లో ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తా. ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్, దీంతో పాటు థర్డ్ క్వశ్చన్. ఓకేనా. సో ఇవి మీకు యూనిట్ 3లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినవి. మీరు ఒకవేళ ఇప్పుడే అంటే ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి ఫస్ట్. ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చదవండి, బట్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా రైట్. సో అదనగా ఈ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. నేత క్వశ్చన్స్ చూపించాను, వీటన్నింటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటి క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్తో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి, సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెమిస్టర్స్ ఉంటాయి, అన్ని సెమిస్టర్లో మన సెకండ్ సెమ్ కదా, సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండ్ సెమ్లో అన్ని సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే సెకండ్ సెమ్లో ఉన్నాయో అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్, స్కిల్ పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇవన్నీ సప్లై పేపర్స్. ఓకేనా. సో ఇదిగోండి మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎక్కడ ఉంది, యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ 199. ఓకేనా. కంటెంట్లోకి వెళ్ళండి, వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన క్లాసు పీడిఎఫ్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓకేనా. సో 199 రూపీస్ కోర్స్ని మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా 199 రూపీస్ ఉన్న ప్రతి కోర్స్ని కూడా 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీన్ని నీడ్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఒక మెటీరియల్ తీసుకుంటుంటే మీకు 100+ అమౌంట్ పడుతుంది కదా, కానీ 99 రూపీస్గా మీకు టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, వాటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ కోర్స్ మీకు డిజైన్ చేయడం జరిగింది. ఇదే కాదు, యాప్లో ఉన్న అన్ని కోర్సులు కూడా ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో నీడ్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇదిగోండి టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వాటితో పాటు టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్, వాటితో పాటు మోడల్ పేపర్స్. ఓకేనా. సో ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే నీడ్ ఉన్న వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దీని ప్రైస్ పెరిగిన తర్వాత కాల్ చేసి సార్ ప్రైస్ పెరిగింది అనొద్దు. ఓకేనా.
సో మీకు తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే 6 months వ్యాలిడిటీ ఉంది కదా. సో వ్యాలిడిటీని యూజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ ముందు రోజు తీసుకుని 6 months ఉంటుంది, ఎగ్జామ్కి 1 month ముందు తీసుకుని 6 months ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి వ్యాలిడిటీని యూజ్ చేసుకోండి. ఓకే. సో మనం నెక్స్ట్ ఏం చూసుకుందాం. యూనిట్ 4లో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది యూనిట్ 4లో. ఓకేనా. రైట్. నెక్స్ట్ యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి మీకు యూనిట్ 5లో ఎక్కువసారి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఓకే. దీంతో పాటు థర్డ్ క్వశ్చన్ చదవండి. ఓకేనా. ఇలా మీకు యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున టోటల్గా 15 క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ 15 క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. వీటిని ఏ విధంగా మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, దీనికి సంబంధించిన డిఎంటీ లాజిక్స్ యాప్లో దీనికి సంబంధించిన కోర్సులో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకే. సో వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ మీకు కోర్సులో అవైలబుల్గా ఉంది. ఓకేనా. సో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ గురించి విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.